అందరి మనసులో ఉన్న మాట, వాస్తవానికి పవర్ అన్నది కట్ అవుతే ల్యాబ్లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి అన్నది అందరి మనసులో ఉన్నమాట. ఎస్, నిజానికి పవర్ అన్నది చాలా ముఖ్యం. ఎందుకు అవసరం అన్నది చెప్తాను. ఒక ఇంక్యుబేటర్ CO2 కార్బన్ డైఆక్సైడ్ ఇంక్యుబేటర్ రన్ అవ్వాలంటే పవర్, కంటిన్యూస్ పవర్ అన్నది ముఖ్యం. అండాలు సేకరించిన తర్వాత 5వ రోజు పిండాలని మనం గర్భసంచులకు మార్చేంత వరకు కార్బన్ డైఆక్సైడ్ కలిగి ఉన్న ఇంక్యుబేటర్లో వాటిని కల్చర్ చేయడం అంటూ జరుగుతుంది. ఎప్పుడైతే ఈ పవర్ కట్ అవుతుందో పిండాలన్నీ కూడా మీడియంలో పెరుగుతుంటాయి. ఈ మీడియం ఈజ్ నథింగ్ బట్ లవణ సాంద్రత కలిగింది. ఎప్పుడైతే పవర్ పోతుందో అందులో CO2 కాన్సన్ట్రేషన్ తగ్గిపోవడం వలన మీడియంలో pH మార్పులు అంటూ జరుగుతాయి. ఎప్పుడైతే pH మార్పులు అంటే జరుగుతాయో అది పిండం గ్రోత్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఒక పిండం నార్మల్గా కల్చర్ పెరగాలి అని అంటే ప్రాపర్ కంటిన్యూస్ CO2 అన్నది ఇంక్యుబేటర్లో ఉండాలి. టెంపరేచర్ అన్నది కూడా చాలా ముఖ్యం. ఈ రెండు కూడా పవర్ పోయినప్పుడు ఇంటరప్ట్ అవడం మూలన మీడియాలో చేంజెస్ రావడం మూలన పిండంలో పెరుగుదల అన్నది మారిపోతుంది. సో అందుకోసం కంటిన్యూస్గా పవర్ అన్నది ముఖ్యం. ఇలాంటి ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయడానికి UPS అన్నది యూజ్ చేస్తాం, అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై అన్నది. సో యూజువల్గా ఒక IVF ల్యాబ్లో కనీసం అంటే ఒక 24 గంటల నుంచి 30 గంటల వరకు కన్నా పవర్ పోయినా మనం కంటిన్యూస్గా ఇంక్యుబేటర్స్ పనిచేసేలా చూసుకోవడం అన్నది చాలా ముఖ్యం.